ఒకరోజు మాత్రమే చేయాలనే భావన. రెండవ రోజు అనేది వైకుంఠ ద్వాదశిగా చెప్పబడింది. అంటే స్వామివారికి నివేదనలో మనకి పారణ చేసుకోవడానికి వైకుంఠ ద్వాదశి పెడతా అంటున్నారు. అది 2 రోజులు అసలు అప్రస్తుతం అది. ఒకరోజు మాత్రం ఎంతమంది చూసుకుంటారమ్మా? 1,00,000 మంది చూసుకుంటారు. చాలు అంతే. రాత్రి వరకు 1,50,000 మంది చూస్తారు. చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అంతకుమించి అక్కర్లేదు దాంట్లో. అంతవరకే ప్రాప్తం అది. అది ఎవరికి ప్రాప్తం, ఆ శ్రీనివాసుడు దర్శన భాగ్యం ఎవరికి ఉంటుందో అంతవరకు తప్ప ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలంటే ఇప్పుడు 12 కోట్ల మంది వెళ్ళాలి. తెలుగు ప్రజలందరూ కూడా 12 కోట్ల మంది ఉన్నారు. అందరు వెళ్తే అవుతుందా అక్కడ? అవ్వదు కదా. కాబట్టి ఆ రోజు వరకు ప్రాప్తం ఎవరికి ఉంటుందో ఆ భగవద్గీత తొక్కిసలా లేకుండా ప్రశాంతంగా వెళ్ళి వినమ్రమైనటువంటి దృష్టితో ప్రశాంతతో దర్శనం చేసుకుంటా శ్రీనివాసుడిని. అనుకూలమైన శుభయోగం ఉంటుంది. వీళ్ళ అప్పిల్లకు తెలిసినంత వరకు తప్పకుండా అది యాక్సెప్ట్ రూల్ కదా అది. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం నడవాలంటే వాళ్ళు అప్పీల్ చేయడం ఏంటి? అది రూల్ కాబట్టి అలాగే ఉంటుంది. నువ్వు వచ్చి మధ్యలో రూల్ మార్చుకున్నావు. నువ్వు వచ్చేసి ప్రభుత్వ అధికారిగా చెలామణుతూ ముఖ్యమంత్రిగా పెత్తనం చేస్తూ 10 రోజులు పెట్టని చెప్పేసి అప్పుడున్నటువంటి చైర్మన్లు అందరూ కలిసి దాన్ని పొడిగించారు తప్ప అంతకు ముందు ఇది లేదు. అంటే 2019 ముందు 18 అది లేదు కొత్తగా పెట్టారు. అది ఇక మీద ఉండకపోవచ్చు. అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయం ఎలా దర్శనాలు ఉంటాయో అలా ఉంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు అప్పీల్ చేయడం ఏంటి? అది భగవంతుడి యొక్క శాసనం. అది నువ్వోడు అప్పీల్ చేయడానికి. నువ్వు మఠాధిపతి అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంది, ఎవడైతే ఏంది, నువ్వు అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. అది రూల్ ప్రకారం నడవండి అని చెప్తే చాలు. బాబు మీరు జోక్యం చేసుకోమండి అంటే చాలు. దండం పెట్టి శ్రీనివాసుడికి స్వామి జోక్యం చేసుకో, మీ బోర్డు మీరు ఎలా చేస్తారో అది వైఖాన శాస్త్ర ప్రకారంగా దర్శనం చేయండి అంటే చాలు. నీ పెత్తనం అక్కర్లేకుంటే చాలు. ఆటోమేటిక్గా అది బ్రహ్మాండం జరిగిపోతుంది. మీరు అప్పీల్ చేయాల్సిన అవసరమే లేదు.